వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా ఆయుధం. అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మప్పలరావు ద్వారా, మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం, సాలూరు మండలం, అలాగే తుండ పంచాయతీ, జగ్గుదర్ వలస గిరిజన గ్రామాలు ఉన్నాం. ఈ గిరిజన గ్రామంలో న్యాయ పోరాటం అని చెప్తూ ఈ రోజుకి 40 రోజులుగా గ్రామంలో ఉన్న గిరిజనులందరూ కూడా టెంట వేసి ఏదైతే హైకోర్టులో గిరిజన గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ గ్రామాలన్నింటిలో కూడా హైకోర్టు ఏం చెప్పిందంటే ఆన్లైన్ లో పెట్టమని చెప్పింది. ఈ రోజు కనీసం ఆ ఉత్తరాలు ఎటువంటి ఉత్తరాలు కూడా తీసుకోకుండా ఆన్లైన్ లో పెట్టలేదు. జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీ పీఓ గారు స్పందించాలని చెప్పేసి వీళ్ళు 40 రోజులుగా మా ఏవైతే హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పిచ్చారో మా గ్రామాలన్నీ కూడా 18 మండలాల్లో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. ఆ షెడ్యూల్ గ్రామాలన్నీ కూడా ఆన్లైన్ లో పొందుపరిచినట్టయితే మా షెడ్యూల్ సర్టిఫికెట్లు వస్తామని ఆవేశం వ్యక్తం చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తరాల్ని అమలుపరచండి అని చెప్పేసి జగ్గుదర్ గిరిజనులు 40 రోజులుగా ఈ ప్రాంతం టెంట్ వేసి గిరిజనులందరూ కూర్చుంటే కనీసం ఏ ఒక్క గిరిజన నాయకులు కానీ, ఏ ఒక్క అధికారి కానీ, ఏ ఒక్క మాజీ ఎమ్మెల్యేలు కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ, స్థానిక మంత్రులు కానీ ఈ సంస్థ తెలుసుకోనికి ఎవరికి ముందుకు రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. గుమ్మడి సంజయ్ రాణి గారిని చిన్న మనవి, అమ్మ నువ్వు మా ఆడబిడ్డవి, నిన్ను ఏదైనా ఒక రాజకీయ పార్టీ నాయకులు కానీ విమర్శిస్తే అయ్యో నేను ఒక గిరిజన ఆడపిల్లనే, ఓ గిరిజన బిడ్డనే, అందుకే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటున్నారు. అమ్మా నువ్వు నా సోదరులాంటివి, మరి నీ నియోజకవర్గం నీ మండలంలోని గిరిజనులే కదా, షెడ్యూల్ గ్రామాల సబ్సిడీలు ఇవ్వండి, పిల్లలందరూ కూడా బతుకుతే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి టెంట్ వేస్తే ఈ రోజు మరి వీళ్ళు గిరిజనులు కాదమ్మా తల్లి. మరి మన రిజర్వేషన్ తోనే నీవు ఈ రోజు ఎమ్మెల్యే అయ్యో. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రిజర్వేషన్ ఉండబెట్టి మీకు మంత్రి పదవి ఇచ్చారు, రిజర్వేషన్ ఉండబెట్టి ఇక్కడ ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. అమ్మా మీరు కూడా స్పందించాలి.